చాలా అద్భుతంగా చెప్పారమ్మా. అయితే శాంతానంద పురోహిత్ గారు, ఎలాంటి దానాలు మనకి మహాశివ యోగం రోజున మేలు చేస్తాయి? ఏం దానాలు చేయాలి? ఎలాంటి వారికి దానం చేయాలి? శని దోషాలు పోవటానికి, మహాశివుడు అనుగ్రహం పొందడానికి ఎలాంటి దానాలు ఉపయోగపడతాయి? ఇప్పుడు మనకు దానాలకు సంబంధించి అష్టాదశ పురాణాలలో మనకు గరుడ మహాపురాణం ఒకటి ఉన్నది. ఈ గరుడ మహాపురాణంలో శనికి సంబంధించి వివరణ చేస్తూ అందులో దానాలకు సంబంధించినటువంటి విషయము కూడా చాలా చక్కగా ఆ గరుడ మహాపురాణములో పొందుపరచడం జరిగింది. ఏదైతే దోషాలు ఉన్నటువంటి వాళ్ళు దారిద్ర్యాన్ని అనుభవించాల్సి వస్తుంది. దోషాల ప్రభావ కారణం చేత దారిద్ర్యం అనేటటువంటిది అనుభవించవలసి వస్తుంది. దారిద్ర్యము అంటే కేవలము డబ్బు లేకపోవడం మాత్రమే దారిద్ర్యం కాదు. జీవితంలో మనకు కావలసినటువంటి దాంట్లో ఏ ఒకటి లేకున్నా అది దారిద్ర్యం కిందికే వస్తుంది. సుఖము లేదు, అది ఒక దారిద్ర్యమే. సంతోషం లేదు కుటుంబంలో, దారిద్ర్యమే. డబ్బులు లేవు, దారిద్ర్యమే. దంపతుల మధ్య అన్యోన్యత లేదు, అది దారిద్ర్యమే. పిల్లలకు విద్యాబుద్ధులు అబ్బడం లేదు, అది దారిద్ర్యమే. వ్యాపారం సరిగ్గా నడవడం లేదు, అది దారిద్ర్యమే. ఏ పని చేసినా వృద్ధి కలగడం లేదు, అది దారిద్ర్యమే. కాబట్టి దారిద్ర్యం అంటే కేవలం డబ్బు ఒక్కటే లేకపోవడము అని కాదు, మనకు జీవనానికి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటివి ఏవి తగ్గినా కూడా అది దారిద్ర్యం కిందికే మనకు శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి ఈ దారిద్ర్యం అనేటటువంటిది దూరం కావాలా. ఈ దోషాల వల్ల కలిగే దారిద్ర్యం ఏదైతే ఉంటుందో అది ఏలినాటి శని కావచ్చు, అర్ధాష్టమ శని కావచ్చు, అష్టమ శని కావచ్చు. ఈ దోష ప్రభావం వల్ల, శని ప్రభావం చేత కలిగే ఈ దారిద్ర్యాలు దూరం కావాలి అంటే దానము తప్పనిసరిగా చేయాలి. కేవలము దానము వల్ల మాత్రమే దారిద్ర్యము తొలగిపోతుంది అనేది గరుడ మహాపురాణం మనకు తెలియజేస్తుంది. అదాన దోషేణ దరిద్ర దోషాత్, దరిద్ర దోషాత్ కరోతి పాపం, పాపాద్ అవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్రే పునరేవ పాపి అని చెప్పి మనకు గరుడ మహాపురాణంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి అదాన దోషం వల్ల దారిద్ర్యం వస్తుంది అని చెప్తున్నారు. దానం చేయకపోవడం వల్లనే దరిద్రం అనేది మనకు కలుగుతుంది. కాబట్టి అటు దరిద్రాన్ని దూరం చేసుకోవాలి అంటే ఉత్తమోత్తమైనటువంటి మార్గం మనకు శాస్త్రం చెప్పింది, దానము చేయవలెను. మరి శనికి సంబంధించి శని త్రయోదశి రోజు లేదా ఈ మాస శివరాత్రి రోజు ఈ ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ బాధలు తొలగిపోవాలి అంటే దానికి దానాలు మనకి ఏం చెప్పారు అంటే, శని సంబంధమైనటువంటి వస్తువులు మనకు కొన్ని ఉన్నాయి. శని స్థితమై ఉన్నటువంటి వస్తువులు అని మనకు శాస్త్రంలో చెప్తారు. ఉదాహరణకు లోహము, ఇనుములో శని స్థితమై ఉంటాడు. తైలము, నూనెలో శని స్థితమై ఉంటాడు. తిలము, నువ్వుల్లో శని స్థితమై ఉంటాడు. లవణము, ఉప్పులో శని స్థితమై ఉంటాడు. కృష్ణ వస్త్రము, నీల వస్త్రము, అందులో శని స్థితమై ఉంటాడు. ఈ రకమైనటువంటి కొన్ని పదార్థాలు అవి శని స్థావరాలుగా, శని స్థానాలుగా చెప్పబడ్డాయి. కాబట్టి శని యొక్క ప్రీతి పాత్రముగా ఈ వస్తువులను వర్ణించినారు. కాబట్టి లోహ దానం చేయాలి అంటే ఇనుమును దానం చేయడము, తైల దానం చేయాలి అంటే నూనెను దానం చేయడము, తిల దానం చేయాలి అంటే నువ్వులను దానం చేయడము. ఎందుకంటే అదే గరుడ మహాపురాణంలో చెప్పారు, శ్రీ మహావిష్ణువు యొక్క స్వేదము వల్ల ఉద్భవించినటువంటిది ఈ యొక్క తిలము. కాబట్టి తిలానికి ఆ దారిద్ర్యాన్ని దూరం చేసేటటువంటి శక్తి ఉంది. కాబట్టి ఆ తిల దానం వల్ల శనీశ్వరుడు తృప్తి పడతాడు, ప్రీతి నొందుతాడు. కాబట్టి తిల దానము, నువ్వుల దానాన్ని చేయాలి. లవణము, ఉప్పును దానం చేయాలి, లవణ దానం. వస్త్రదానం, నీలం వస్త్రం కావచ్చు, కృష్ణ వస్త్రము, నలుపు వస్త్రం కావచ్చు, ఆ వస్త్రాలను దానం చేయాలి. పదార్థ దానంలో ముఖ్యంగా బెల్లము శనికి సంబంధించి ప్రీతి పాత్రంగా చెప్తారు. కాబట్టి పదార్థ దానం, బెల్లము దానం చేయవచ్చు. దాంతో పాటు పాదుకా దానం విశేషము. ఏదైతే పాదుకాలు, పాదరక్షలు అని చెప్తామో మనం పాదుకా దానం కూడా మనకు విశేషంగా చెప్పడం జరిగింది. కాబట్టి మన యొక్క దానము చేయకపోవడం వల్లే దారిద్ర్యం పెరుగుతుంది. ఆ దారిద్ర్యం అనేది ఈ దోషాల ప్రభావం వల్ల కలుగుతుంది.
కాబట్టి ఈ శనివారం రోజు మాస శివరాత్రి, అదే రకంగా శని త్రయోదశి రోజు గనక లోహ దానము, తైల దానము, తిల దానము, లవణ దానము, వస్త్రదానము, పాదుకా దానము, పదార్థ దానము, ఇవన్నీ కూడా దానాలు చేయడం వల్ల మనం దారిద్ర్యాన్ని దూరం చేసుకునేటటువంటి ఒక మార్గము మనకు లభిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా దానం చేయడానికి ఉచితమైనవి అని చెప్పి మనం భావించవచ్చు.